చిట్టి నక్క బుద్ధి భాగం 1. అటవీ లోకంలో చిట్టి నక్క. పెద్ద అటవీ ఒకటుండేది. అక్కడ రకరకాల జంతువులు జీవించేవి. ఆ అటవీ రాజు సింహం. కాని అందరికన్నా తెలివైనది ఒక నక్క, పేరు చిట్టి. చిన్నతనం నుంచి చిట్టికి తెలివితేటలు ఎక్కువ. ఒకరోజు చిట్టి నక్క అడవిలో తిరుగుతుండగా ఓ పాత బావి కనబడింది. బావి లోపల నీళ్లు తక్కువగా ఉండేవి. కాని చీకటిగా ఉండటం వల్ల లోపల ఏముందో అర్థం కాలేదు. ఏదైనా ఆసక్తికరమైన విషయానికి ఉంటే చూడాలి అనుకుంటూ బావిలోకి తొంగిచూసింది. కాని అదృష్టం ఎక్కడుంటే అక్కడే ఉండాలి. జారి పడిపోయింది. భాగం 2. నక్కకు వచ్చిన చిక్కులు. బయటకు రాలేక ఇబ్బంది పడుతున్న చిట్టి ఆలోచించసాగింది. ఇక్కడ ఎంతసేపు ఉండగలను, నా కోసం ఎవరో రావాలి అనుకుంది. అప్పుడే ఒక పులి అక్కడికి వచ్చింది. ఏం చేస్తున్నావు నక్కా అని అడిగింది పులి. చిట్టి నక్క తెలివిగా ముసుగు వేసింది. ఇక్కడ ప్రత్యేకమైన నీళ్లు ఉన్నాయి. వీటిని తాగితే శక్తి పెరుగుతుంది. రాజుగారి, సింహం కోసం నేను ఈ నీళ్లను రుచి చూస్తున్నాను అని అంది. పులికి ఆశ వచ్చేసింది. నాకు కూడా కావాలి అని అంది. ఇదిగో లోపలికి దిగు, నీకు దొరుకుతాయి అంది చిట్టి. పులి నమ్మి లోపలికి దిగింది. వెంటనే చిట్టి పులిని అడిగింది, ఇప్పుడు నన్ను పైకి ఎత్తు, తర్వాత నీకు నేనే సహాయం చేస్తా. పులి పైకి లాగింది. బయటకు వచ్చిన చిట్టి హాయిగా నవ్వింది. హాహా, బావిలో మోసపోయావు, నేనెప్పుడూ తెలివిగా ఉంటాను అంటూ వెళ్ళిపోయింది. భాగం 3. మరొకసారి మోసపోయిన నక్క. చిట్టి నక్క అడవిలో చాలా తెలివిగా వ్యవహరిస్తూ జీవనం సాగించింది. కాని ఒకరోజు అది ఓ రైతు పొలంలోకి దూరింది. అక్కడ చిక్కుకుని రైతు దానిని చూసి అనుకున్నాడు, ఈ నక్క తరచూ నా కోళ్లను తింటుంది. దీనికి బుద్ధి చెప్పాలి. రైతు ఓ గొప్ప ఆలోచన చేశాడు. నక్కను చాకచక్యంగా ఓ గోనెసంచిలో కట్టేసి ఊరికి తీసుకెళ్లాడు. నక్కకు అర్థమైంది, ఈసారి తన తెలివి పనిచేయదు. చివరకు నక్క తన తప్పును అర్థం చేసుకుని ఇకపై ఎవరినీ మోసం చేయకూడదని నిర్ణయించుకుంది. మూల్యం: బుద్ధి ఉపయోగపడినా మోసంతో ఎప్పటికీ జీవితంలో గెలవలేరు. ఒకరోజు మనమే చిక్కుకుంటాం.